అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీకు కూర కారం ఎలా రెడీ చేసుకోవాలో, ఎంతంత కొలతలు వేసుకోవాలో పక్కాగా మీకు చేసి చూపిస్తానండి. చూసి నేర్చుకోండి. సంవత్సరం గ్యారెంటీగా నిల్వ ఉంటుంది ఈ కారం. ముందుగా మనం మంచి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను కేజీన్నర ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మిరపకాయలని 2 రోజులు మంచి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ మిరపకాయలకు ఉన్న ముసుగులు తీసేసుకుని బాగా ఎండబెట్టుకోవాలండి. చూడండి, బాగా ఎండితే మనం వేయించిన అవసరం లేదు. కూర కారం మంచి రుచిగా ఉండాలంటే ఏం మసాలాలు వేయాలో చెప్తాను రండి. ఈ కారంలో వేసే సామాన్లండి: 2 గుప్పులు కరివేపాకు, కేజీన్నర మిరపకాయలకి. నేను సామాన్లు అయితే తక్కువే వేస్తానండి, అందుకే కారం ఎర్రగా ఉంటుంది. ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు. చూడండి, రాళ్ళు ఉప్పు 100 గ్రాములు. కేజీన్నర మిరపకాయలకి చెప్తున్నానండి కొలత. ఒక 50 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, 200 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు పసుపు కొమ్ములు. చూడండి, 2 చెక్క ముక్కలు, ఒక 10 ఇలాచీలు, 20 లవంగ మొగ్గలు. గరం మసాలా ఫ్లేవర్ వస్తుందండి. ఇవి కూడా వేసుకోవటం వల్ల మనము కూర వండుకునేటప్పుడు మసాలాలు లేకపోయినా, గరం మసాలా ముద్ద లేకపోయినా చాలా రుచిగా ఉంటుంది కూర. చూడండి, ఇవన్నీ ముందుగా మనం మధ్యాహ్నం వరకు బాగా ఎండబెట్టుకోవాలి. మంచి ఎండలోని ఎండబెట్టేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి చూపిస్తున్నానండి మీకు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ధనియాలు వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పచ్చిదనం అన్నది ఉండకూడదు. ఎండలో బాగా ఎండిన తర్వాత మనం వేయించుకున్నామంటే బాగా వేగుతాయి. చూడండి, సిమ్లో పెట్టుకుని నిదానంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేయించుకుందామండి. జీలకర్రను కూడా మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా మంచి వాసన వస్తుంటాయండి. వేగాయని మనకు తెలుస్తుంది. ఆ వాసన వచ్చే వరకు మంట సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకుని బాగా ఎండబెట్టుకుని వేయించుకోవటం వల్ల అసలు పురుగు అన్నది పట్టదు. కారానికి కలర్ కూడా అసలు మారదండి. చూడండి, సంవత్సరం నిల్వ ఉంటాయి ఇలా చేసుకుంటేనే. జీలకర్ర అయిపోయిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు ఒకవైపు వేయించుకోవాలండి, కొంచెం పచ్చిదనం పోయే వరకునే. మెంతులు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలాలని, ఇలాచీలు, చెక్క, లవంగ మొగ్గలు ఇవి కూడా వేసి ఒకవైపు వేయించాలి. ఒకేసారి వేయించేయచ్చండి ఇవన్నీని. ఇవి కూడా పచ్చిపోయే వరకు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత చూడండి, ఇందులోనే ఒక 100 గ్రాములు పసుపు కొమ్ములు కూడా వేసుకుని వేయించుకోవాలి. కంపల్సరిగా కారంలో పసుపు వేసుకుంటామండి మేము. పసుపు వేయని కారం మగవాళ్ళు తినకూడదని మా విలేజ్లో అసలు పసుపు లేని కారం, అసలు పచ్చికారం అది కూరల్లో వాడరు. ఈ పసుపు కొమ్ములు అవి కారంలో వేయటం వల్ల అండి మేము కూరల్లో ప్రత్యేకంగా పసుపు వేయని అవసరం లేదు మాకు. మేము పసుపు వేయకుండానే సొంత కారాలు కాబట్టి కారం వేసుకుంటామండి, పసుపు వేసుకోము. పచ్చికారం అసలు వాడము మేము. ఇలా వేగినవి అన్నీ ఒక బేసిన్లో వేసేసుకోవాలి. ఈసారి కరివేపాకును కూడా 2 గుప్పులు వేసుకోవాలండి కేజీన్నర మిరపకాయలకి. ఈ కరివేపాకుని అయితే ముందు శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. మధ్యాహ్నం వరకుని చెమ్మ లేకుండానే ఎండబెట్టిన తర్వాత వేయించుకోవాలండి. క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. మనం కారంలో కరివేపాకు వేసి ఆడించడం వల్ల చాలా మంచి వాసన వస్తుందండి. రుచి కూడా బాగుంటుంది. మనకి కారంలో చాలా రుచిగా అనిపిస్తుంది. లాస్ట్లో మనం కళ్ళుప్పు, సాల్ట్ వేయమండి, కళ్ళుప్పే. ఈ ఉప్పును కూడా ఈ ఉప్పులో తేమ పోయే వరకు బాగా నిదానంగా వేయించుకోవాలి. చిటపటలాడుతుందండి. చిటపటలాడే వరకు బాగా వేయించుకుని ఈ ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ రెడీ అయిపోయాయి కదండి, వేగిపోయాయి కదా. అన్నీ బాగా కలిపేసి వీటిని కూడా ఒక్కరోజు అంతా బాగా ఎండనివ్వాలి. మళ్ళీని వేయించిన తర్వాత కూడా ఒక రోజు ఎండాలండి. ఎక్కువ ఎండలో 2 రోజులు కంపల్సరీగా ఎండాలండి. బాగా ఎండిన మిరపకాయల సౌండ్ వినండి ఎంత బాగా వస్తుందో. గల్లుమని సౌండ్ రావాలండి. మనం ఇచ్చిన పట్టమని అనాలి. కాయ నిండా గింజలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి కేజీ మిరపకాయలకి 3 తవల కారం గ్యారెంటీగా వస్తుంది. కాయ నిండా గింజలున్న కాయలు తీసుకోవాలి మనం కారానికి. చూసారా,
సౌండ్ ఎలా వస్తుందో వెతుకుతుంటేనే అదే సౌండ్ రావాలండి. మనం తక్కువగానే ఎండ ఉంటే 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకుంటే మనం మిరపకాయలని ఆపనవసరం లేదండి. బాగా ఎండాయి కదా మిరపకాయలు. ఈ మిరపకాయలతో పాటు మనం సామాన్లు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా బాగా ఎండాలి. ఇప్పుడు మనం ఈ సామాన్లని మిరపకాయలని మిల్లుకి పంపించుకోవాలండి. చూసారా అండి, మిల్లు నుంచి కారం వచ్చేసింది. ఎంత బాగుందో చూసారా. ఈ కారాన్ని మనం ఇలా ఉంచకూడదండి. మిల్లు ఆవిరి ఉంటుంది కదా, ఈ ఆవిరంతా పోవాలంటే ఒక బేసిన్లోకి కారం అంతా వేసేసుకోవాలి. మనం మూత పెట్టి ఉంచకూడదండి. మిల్లు నుంచి వచ్చిన వెంటనే కారాన్ని కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. మరబట్టింటాం కదండి, ఆవిరి పట్టేసి చెమ్మగా అయిపోతుంది క్యాన్ అంతానే మూత పెట్టేయటం వల్ల వేడి మీద. చూడండి, కారం బాగా ఆరింది కదా, ఈసారి ఆవిరి పోయింది. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదండి, మనం నూనె వేసి కలిపిన తర్వాత ఇంకా మంచి రంగు వస్తుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు జీలకర్ర తీసుకుని వేయించుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి మూత పెట్టేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టి తెచ్చాను. వేడి మీద మిక్సీ పట్టానండి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఈ నలిగిన జీలకర్రలో మనం బాగా ఎండబెట్టుకున్న 100 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కారంలో వేయటం వల్ల కారానికి అసలు పురుగు పట్టదండి ఈ వాసనకే. చూడండి, మిక్సీ పట్టి తెచ్చాను. గుండగుండలాగా మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర 2 కలిపి మంచి వాసన వస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందో, ఈ వాసనకేనండి పురుగు అది పట్టకుండా ఉంటుంది లాస్ట్లో, అందుకే కలుపుతాం. చూడండి, ఇలా పట్టిన ఈ పొడినంతా కారంలో కలిపేసుకోవాలి. చాలా గుమ్మగుమ్మలాడిపోతుందండి కారం. వేసవకాలం కదండి, ముఖం చెమటలు పట్టేస్తున్నాయి కారాన్ని చూస్తుంటేనే. అంత బాగా వచ్చింది, మంచి కలరు. ఈ గుడ్డంతా వేసేసి కారానికి బాగా పట్టించాలి. చూడండి, ఎల్లుల్లిపాయలు అయితే బాగా ఎండబెట్టుకున్న తర్వాతే మిక్సీ పట్టండి. నీళ్ళన్నది తగలకూడదు. పొడి పొడిగా అయ్యేలా కారానికి అంతా మనం మెదాయించినట్టు కారం అంతా నెమ్మదిగా కలుపుకోవాలండి. కారానికి బాగా పట్టించాలి. చూడండి, చేతితోటే ఎక్కువ టైం పట్టించాలి. లాస్ట్లో చూడండి, నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటానండి. ఒక 100 గ్రాములు కేజీన్నర మిరపకాయల కారానికనే. నేను ఎక్కువైతే వేయను. ఈ నూనె వేయటం వల్ల కూడా మనకి కారం కలర్ పోదండి. ఎప్పుడూని సంవత్సరం నిల్వ ఉన్న కారం అలాగే ఉంటుంది కలరు. లాస్ట్లో మనం ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె వేస్తానండి. చాలామంది ఆముదం వేసుకుంటారు, నాకు ఆ వాసన ఇష్టం ఉండదు. అందుకని నేను వేరుశనగ నూనె ఒక 100 గ్రాములు వేస్తాను కేజీన్నర కారానికనే. లాస్ట్లో ఈ నూనె వేసి కలపటం వల్ల కారానికి మంచి రంగు వస్తుందండి. మనకి నిల్వ ఎక్కువ ఉంటుంది. సంవత్సరం కారం కలర్ మారకుండా ఉంటుంది. మసాలాలు అన్నీ వేసాం కదండి, ముందు ఒక కలర్ ఉంటుంది. మనం నూనె పట్టించిన తర్వాత చాలా మంచి కలర్ వస్తుందండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో. నూనె అయితే కంపల్సరిగా పట్టించాలి. నూనె పట్టించిన తర్వాత అండి ఎంత మంచి రంగు వస్తుంది. కంపల్సరిగా నూనె అయితే మద్దన చేసినట్టు కారానికి నూనె పట్టించాలి. మీకు చెయ్యి కానీ మండుతుంది అనుకుంటే మిక్సీ జార్లో కొంచెం కొంచెం కారం వేసుకుని ఒకసారి తిప్పారంటే కలర్ బాగా వస్తుంది. ఇలా చేసుకోండి, చాలా మంచి రంగు వస్తుంది. ఇలా రెడీ అయిన కారాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని డబ్బాలో వేసేసుకోవాలి. ఈ డబ్బాను కూడా 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీలో కానీ కారం వేసుకోవాలి. స్టీల్ డబ్బాలో వేయకూడదు, ఎందుకంటే మనం ఈ కారంలో ఉప్పు కలుపుతాం కదండి, అందుకని. కారం అంతా ఈ డబ్బాలో వేసేసుకోవాలి. చూడండి, ఇన్ని జాగ్రత్తలు పాటిస్తాం కాబట్టి సంవత్సరం నిల్వ ఉంటుందండి కారం. మనం ఇలా లూజుగా కారాన్ని ఎప్పుడు ఉంచకూడదు. లాస్ట్లో మనం కారం అంతా దగ్గరికి నొక్కు పెట్టేయాలండి, అసలు గాలి వెళ్ళకుండానే. లూజుగా ఉన్నదంటే మళ్ళీ కారం పాడవుతుంది. దగ్గరికి నొక్కు పెట్టేయాలా, గాలి వెళ్ళకుండానే. చూడండి, ఎలా నొక్కు పెడుతున్నాను. ఇలాగే నొక్కు పెట్టేసుకోవాలండి. ఈ మసాలా కారంతో కూర రెడీ చేసుకున్నారంటే ఒక ముద్ద తిందాం అనుకున్న వాళ్ళు 4 ముద్దలు తింటారండి, అంత బాగుంటుంది ఈ కారం. చూడండి, మూత పెట్టేసుకుని ఈ డబ్బానైతే మేము దేవుడి గదిలో పెట్టేసుకుంటామండి. పచ్చళ్ళు కారాలు మేము దేవుడి గదిలోనే పెట్టుకుంటాం, ఎటువంటి మైలుగాళ్ళు తగలవని. 15 రోజులకు ఒకసారి వేరే డబ్బాలోకి తీసుకుని రోజు వాడుకుంటామండి. మనం తీసుకుని గరిటె కూడా బాగా ఆరిన గరిటె పెట్టుకోవాలి ఈ కారంలోని. అందుకేనండి మాకు సంవత్సరం నిల్వ ఉంటాయి పచ్చళ్ళు కానీ కారాలు కానీ. నేను రెడీ చేసిన మసాలా కారం మీకు నచ్చిందా అండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.